అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్, ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్. సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రేమ అనురాగాలకి. అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి. నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. సో మీకు నేను తెలియకపోవచ్చండి, కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. అది మీరు నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ జనవరి 15వ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు, హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి. దాంట్లో భాగంగా మేము అందరూ టీమ్ గా వెళ్ళాము. మరి మేము వెళ్ళినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి, డాన్స్ చేస్తాం, స్కిట్లు చేస్తాము. అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మేము బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మేము బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. ఇంకొక విషయం తెలుసా అండి, నాతో ఆయన డాన్స్ చేయలేదండి. ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్ళి నేను 2 స్టెప్పులు వేశానండి. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు. అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్సులు అంటారండి. ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి. సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది కూడా సుభాష్ గారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ 2 స్టెప్పులు వేశారు. దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులను ఇబ్బంది పెడుతూ, ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని, దానివల్ల మాకు రేపు మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు పెద్దవారు, అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరిని కూడా ఏ ఒక్క ఇదితోటి చూడలేదండి. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని 3 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈ రోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది. సో ఏదన్నా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది. నేను అక్కడ లేడీ గెటప్ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను. నన్ను లేడీ గెటప్ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గెటప్ గానే రెడీ అయి వెళ్తాను. కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు, ఆడ చూసే జనాలకు తెలుసు. సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుంటే బాగుండేది. ఎందుకంటే కింద కామెంట్లు చూసారు కదండి, లేడీకి లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది. అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి, నేను మీకు అంతటి మనిషిని కాదు. కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో. ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని. సో అక్కడ మీరు ఎవరిని కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి. ఇంతకుముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి, అది మీకు తెలియదా అండి? ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి. దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి, అప్పుడు మాట్లాడండి సార్. సో ఓకేనా? ఎందుకంటే ఇది మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్పందించడం బాగుందమ్మా.
గట్టిగా స్ట్రాంగ్ గా కూడా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అది అందిందో లేదో తెలియదు విషయం. అందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అమ్మా. ఓకేనా? మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మరీ చించుకున్నారు చూసావా జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా మీరు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి వాళ్ళని కంట్రోల్ చేసినట్టయితే, అప్పుడు మాట్లాడినట్టయితే చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఒక చిన్న సాగు దొరికిందప్పా, దొరికిందిరా నాకు సూపర్ 6 అనుకున్నావో ఏమో తెలియదు. కానీ మీడియా ముందుకు వచ్చి అబ్బాబ్బాబ్బాబ్బా బాగా మాట్లాడావు, కానీ రియాక్షన్ నువ్వు ముందు చూసావా? నీకు అది రియాక్షన్, నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీకు రియాక్షన్ ఉంటుందయ్యా. అది లేకుండా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సూపర్ 6 అనుకోవచ్చు. కానీ అవకాశం ఇవ్వట్లేదు. అటు తెలుగు రాష్ట్రాలు ఇవ్వట్లేదు, ఇటు ఎల్లో 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 అని ఏడుతున్నాడుగా, ఎల్లో మీడియా కూడా ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి మాట్లాడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేకు ఉన్న విలువ అనేది మా టీడీపీ వాళ్ళు కానీ మన కూటమి ప్రభుత్వం వాళ్ళు కానీ పోగొట్టుకోవట్లేదు. మీ ఎమ్మెల్యేలంత దిగజారిన తనం మా ఎమ్మెల్యేల దగ్గర, మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల దగ్గర లేదనేది మీకు ఉదాహరణ అనేది ఇదే అని నేను చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కింది రీసెంట్ గా, ఒకటి మేడ నా కారు కాదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ 2 రోజుల్లో కారు బయటకు వచ్చింది, ఆయన కారే అని వీడియో వచ్చింది చూసావా? సేమ్ ఇదే సిచ్యువేషన్ అమ్మా. ఆ ఎమ్మెల్యే గారు పైకి వెళ్ళడము, 2 స్టెప్పులు వేయటము ఎంత గౌరవంగా ఉందంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతామ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. ఆయన పబ్లిక్ క్లారిటీ ఇచ్చింది. బట్ అక్కడ మీ కార్యకర్తలు అడిగినా నేను ఎవరో చెప్పేవాళ్ళు, బట్ మీరు ఎందుకు స్క్రిప్టెడ్ గా ఎంత నోట్ చేసి మాట్లాడినా మేము లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందని అంటున్నారు. స్పందన బాగుందమ్మా, ఆ మాట్లాడిన మాట కూడా బాగుంది. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, ఆడవాళ్ళ జోలికి ఎందుకు మనకు నాయన అనే ఫీలింగ్ ఉన్న ఈ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు అనడం అనేది ఆమెకి బాధేసింది. ఇంకా ఆమె మెల్లగా కౌంట్ ఇచ్చింది, రేపు ఎల్లుండి ఇంకా స్ట్రాంగ్ గా ఇచ్చిద్ది అనే ఫీలింగ్ అయితే మాకుందాం. అంటే ఆమె ఏమంటుందంటే పార్టీలో ఏపీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమరావతి కానీ చాలా ఉన్నాయి కదా, సో వాటికి స్పందించుకుంటే చిల్లర పంచాయతీ చేయడం సీఎం అయింది అమ్మ చెబుతుంది కూడా అదేనమ్మా. ఇప్పుడు సూపర్ 6 అని వచ్చారు కూటమి ప్రభుత్వం, సూపర్ 6 అయిందా? ఇంకా 3, 4 ఉన్నాయి, సూపర్ 6 కొట్టలేదు కదా. వాటి గురించి అడుగు, వాటి గురించి మాట్లాడు. ఏం మాట్లాడతలేదు, నువ్వు అడగట్లేదు, ప్రశ్నించట్లేదు. ఏ సాగు దొరికిద్దా బయటకు వచ్చి అరుద్దామని కాదు, నీకు ఎన్నో ఉన్నాయి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి పోరాడు. నీ కాలేజీలు అన్నావు, వెళ్ళావు గవర్నర్కి సంతకాలు ఇచ్చేసావు, 1 కోటి సంతకాలని, ఏం ప్రయోజనం? ఏమైనా ఉందా ప్రయోజనం? ఒక్కళ్ళన్నా కలయిక వచ్చిందా? తిరుగు. రీసెంట్గా నేను ఒక వీడియో చూసా, జనం వస్తారంట, స్టూడెంట్లు వస్తారంట, నువ్వు పాదయాత్ర చెయ్యి. నీ చెల్లెలే అంటుందయ్యా నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు పాదయాత్ర చేసిన వేస్ట్ అని. ఆ ఫీలింగ్ అనేది పోగొట్టు. సాయిరెడ్డి అన్నాడు నీ మిత్రుడు, ఆయన బాగా అప్పుడు బాగా అన్నావు, మరి ఆయనే అంటున్నాడు బయటకు వచ్చి నువ్వు పాదయాత్ర చేసిన వేస్ట్ అని. అవన్నీ పోగొట్టు. జనంలో ఏం సమస్యలు చెబుతారు, లేదా ప్రోగ్రామ్ పెట్టి ఇంటికాడ కూర్చొని బయటికి రాలేకపోతే సీఎం అయితే ఏముందమ్మా, కటౌట్లు కట్టుకుని తిరుగుతాడు మధ్యలో. బారుతా ఇంత బారుతా అటు ఇటు బారుతా కటౌట్లు కట్టుకుని తిరుగుతాడు. ఏంటది? నేను అంటుందా కూడా అదే కదమ్మా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చూసావు, నువ్వు చూసావా? చెయ్యి వేయటం, ముద్దు పెడతాం, మరి ఎంత మర్యాద అనిపించింది జనానికి, ఎంత గౌరవం అనిపించింది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? అధికారం వచ్చినాక 5 ఏళ్ళు ఎందుకు భయపడ్డాడు? పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు? ఎవరు ఎవరమ్మా చెప్పు, పేర్లు చెప్పు. ఏం చేయట్లేదమ్మా, ఏం చేయట్లేదు చెప్పు, నేను చెబుతా. ఏం పథకాలు బాగొట్టారు? ఏం పథకాలు బాగొట్టారు? ఎవరు వాలంటీర్లా ఎంతమంది అమ్మా? వాలంటీర్లు చెప్పమ్మా, నువ్వు అడిగిన దానికి చదువుతున్నా. నువ్వు వాలంటీర్లు ఎంతమంది చెప్పమ్మా, ఎంతమంది అన్నా? 2 లక్షల మంది అన్నా. 10 మంది ఒక కంపెనీ తీసేస్తే యుద్ధం చేస్తారన్నా, తెలుసా నీకు? 10 మందిని ఒక పెట్టిన కంపెనీ ఉంటే యుద్ధం చేస్తారు, దాని గురించి పోరాటం చేస్తారు. 1 రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు. తెలుగుడికి అంత బలం ఉంది. మరి 2 లక్షల మందిని తీసేస్తే ఏదన్నా సంవత్సరంన్నర అయింది. ఏది ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడతలేదు వాలంటీర్ల గురించి. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్షం, ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారే వాలంటీర్ల గురించి మాట్లాడతలేదు. మరి ఇక ఈ సామాన్యులు ఇంకా మాట్లాడే మాటలకి ఎవరు పట్టించుకుంటారు చెప్పన్నా? నువ్వు అమ్మా, నీకు చెప్పేది వినమ్మా. నువ్వు అప్పుడు చూద్దామన్నా ఇప్పుడు చూద్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి.
ముందు ఆ బూతులు తిడుతున్నారు చూసావా, రోజు అలాంటి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళు ఎవరు కూతురు మాట్లాడలే కన్నా ఎవరు మాట్లాడారమ్మా, ఎవరు మాట్లాడలా, కళాఖండగా చెబుతా, ఎవరు మాట్లాడలా, ఎవడు మాట్లాడలా, కళాఖండగా చెబుతా. మరి నేను అయ్యంటలేదమ్మా, నువ్వేమన్నావు బూతులు మాట్లాడినాళ్ళు, నేను 10 మంది పేర్లు చెబుతాను, ఒక్కళ్ళ పేరు చెప్పు, నువ్వు ఒక్కళ్ళ పేరు చెప్పు, నేను 10 మంది పేర్లు చెబుతా, కరెక్ట్ చెబుతా, అందరూ ఒప్పుకుంటారు, నువ్వు ఒక్కళ్ళ పేరు చెప్పు. రైట్ 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 సేమ్ ఇదే సిచ్యువేషన్ సార్. ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అనుకోండి, పక్కకి తప్పించేసి రెండో టాపిక్ పట్టుకుంటారండి వైసీపీ వాళ్ళందరూ, దాని గురించి ఉంటుందో సమాధానం. ఇదే వచ్చిన సోషల్ మీడియాలో ఏడ చూసినా కానీ మాకు ఇదే ఉంటుందండి. ఒక టాపిక్ మాట్లాడుతున్నాం, ఒక క్వశ్చన్ వేసాం, దానికి సరైన ఆన్సర్ ఉంటే క్వశ్చన్ అడగండి అని అనాలి, లేదు దానికి ఆన్సర్ పక్కదానికి వెళ్ళిపోతారు. అది పరిస్థితి. మారాలండి. ఇప్పుడు సూపర్ 6 చెప్పింది, అమరావతి రాజధాని అంటుంది, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయా ఏంటి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి ఏం మాట్లాడతలేదు. మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు, మాట్లాడేదానికి ఒక విలువ ఉండాలి అని మేము కోరుకుంటున్నామండి. ఓకేనా, రైట్.